ఒక మాట నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకవేళ యేసుక్రీస్తు స్టేటస్ చూసి నమ్మాలి అని ఎవరైనా అనుకుంటే గనక, ఆల్రెడీ ఒక ఆయన అన్నాడు, ఆయన మాకు దేవుడు ఉన్నాడు, మా దేవుడు నిండుగా బట్టలు వేసుకుంటాడు, మీ దేవుడు గోచిగుడ్డ వేసుకుని చెక్క మీద వేలాడాడు అన్నాడు ఒక మూర్ఖుడు. సో ఆయన అంటాడు చెక్క మీద వేలాడాడు అంటాడు. ఆయన బట్టలు రోమ సైనికులు పంచుకున్నారు, దౌర్భాగ్యుడా. అది యేసుప్రభు అంటే. శిలువ మీద ఉన్నప్పుడు ఆ విధంగా తనను తాను రిక్తునిగా చేసుకుని సర్వ మానవాళి పాప ప్రక్షాళన కొరకు తన ప్రాణత్యాగం చేస్తున్న క్రమంలో అంతగా తగ్గించబడ్డాడు తప్ప, పిలాతు ముందు నిలబడి ఏమన్నాడు తెలుసా? ఏంటయ్యా నీ స్టేటస్, నిన్ను రాజు 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 అంటున్నారు, నువ్వు నిజంగా రాజువేనా అని అడిగితే ఆయన అంటాడు, ఎస్, నీవన్నట్టు నేను రాజునే, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు, నేను వేడుకొనలేకపోతున్నాను. ఒక్కసారి గాని నేను వేడుకుంటే 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువ సైన్యాలు నా తండ్రి పంపిస్తే రోమా సామ్రాజ్యం కోకటి వేళ్లతో సహా పెకిలించబడుతుంది. అది నా పవర్ అని చెప్పాడు ఆయన. ఆయన స్టేటస్ గురించి మాట్లాడుకుంటే స్టేటస్ విషయంలో కూడా చాలా గొప్పడైన. ఏంటయ్యా ఆయన స్టేటస్ అంటే, ఈ రోజు ప్రపంచ అగ్రరాజ్యాలకు విజ్ఞానాన్ని అందిస్తున్న యోధ జాతిలో పుట్టిన యోధా గోత్రపు సింహం ఆయన. మరి ఇంకేంటి?